ఆర్యన్ ఏంటి బావా పిలిచావు? నైట్ ఇంటికి వచ్చి. ఇంటికా? థ్యాంక్స్ బావా, వచ్చేస్తా. ఈ ఎలక్షన్స్లో ఫైనల్ నుంచి ప్రెసిడెంట్గా నేను, సెకండ్ ఇయర్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ గారిని పెట్టండి. మరి ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరిని పెడదాంరా? మారియన్. వాడు నీ పేరేనే చెప్పింది, నిన్ను పేరులే అలా వచ్చావేంటి? రే జుల్పాలు నువ్వు ఏంటి బావా నన్ను తలిచావు? ఫస్ట్ ఇయర్ నుంచి సెక్రటరీగా నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా నాకెందుకు ఎలక్షన్స్? నాకు నీకు లైన్ వేయడానికే టైం సరిపోవట్లే. మా క్లాస్లో సత్య అని ఒక పప్పుగాడు ఉంటాడు, వాడిని పెట్టు బావా. వాడందరికీ హెల్ప్ అవుతాడు, స్టూడెంట్స్ ఫేవర్ కూడా, బాగా చదువుతాడు. సరే బాయ్. మారియన్. ఏంటి బావా పిలిచావు? నైట్ ఇంటికి వచ్చి. ఇంటికా? థ్యాంక్స్ బావా, వచ్చేస్తా. సురేష్ ఏంటిదంతా? ఏంటి నేను ఒక్కదానే పిలిచాడని ఎగ్జాక్ట్ నీట్ గా డ్రెస్ వేసుకుని వచ్చేసావా? రేపు ఆదిత్య బర్త్డే. బావా ఏ తింగరబుచ్చి, ఏంటి విష్ చేయడానికి వెళ్తున్నావా? నైట్ 12 o'clock వాళ్ళ అమ్మ కంటే ముందు ఎవరు విష్ చేసినా వాళ్ళ మడతపెట్టి సమోసా చేసేస్తాడులే. బర్త్డే ముందో చెప్పొచ్చు కదా బావా, ఇంకా దేనికో పిలిచామని ఎక్స్పెక్ట్ చేశా. బావా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే ఆదిత్య, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నాన్న. నిన్నటి కంపెనీకి 25 ఏళ్ళు, ఈ రోజుకి నీకు 20 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే బావా. దొంగ మొక్కంది, నాకన్నా ముందే విష్ చేసింది. నేను డ్రాప్ చేస్తాను రా. నేను వెళ్ళేదారే కదరా, దింపేస్తా. ఓకేరా, బాయ్ రా. బాయ్ రా. రైట్ రా మావా, కలుస్తానైతే. బాయ్. బాయ్ బావా. బాస్ లైటర్ ఉందా? పద పద పద. టైం అయిపోతుంది. వీడేంట్రా నామినేషన్ వేద్దాం అనుకున్న దగ్గర నుంచి కనపడట్లేదు, ఏమయ్యాడ్రా అసలు? నాకెందుకో రాజుగాడి మీద అనుమానంగా ఉందిరా. కరెక్టేరా. రే ఆదిత్యరా. అటు చూడండి. అవునరా ఆదిత్యనే. పదరా. ఇదేం సార్, నేనేం చేశాను? ఆదిత్యాన్ని కిడ్నాప్ చేయించిన. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఇది కాలేజీ పరువుకు సంబంధించిన విషయం, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్.
సార్ ఇది కాలేజ్ గొడవ, నా వాళ్ళు ఎవరి లైఫ్ పడవకూడదు, వదిలేండి సార్. పదవి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఎందుకు? అధికారం. అదే పదవి నిన్ను పాతాలను తొక్కేస్తుంది. ఎందుకు? అది నీ అహంభావం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకూడదు. మైండ్ ఇట్. పద. పోటీ లేకపోవడంతో ఆదిత్యాని యునానిమస్ గా ప్రెసిడెంట్ గా ప్రకటించడం జరిగింది. పోటీ లేకపోవడం ఏంటి సార్? మరి నా నామినేషన్? అసలు కాలేజీ రూల్ ప్రకారం నీకు టీసీ ఇవ్వాలి, కానీ ఆదిత్య చెప్పడం వల్ల మాత్రమే వదిలి నీ నామినేషన్ రద్దుతో ఆపుతున్నాం. డోంట్ రిపీట్ దిస్ అగైన్. అంతా అయిపోయింది. ఇంకా రాజుగాడు గెలిచేది అనుకుని బాధపడుతున్నప్పుడు నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రాజుగాడు నిన్ను కిడ్నాప్ చేస్తానని అనుకోలేదు. అయినా వాడి కథమ్మ ఎక్కడిది? రాజుగాడ నన్న కిడ్నాప్ చేయడం? ఏంట్రా ఇది? ఇదంతా అవసరమారా? ఈ ఎలక్షన్స్ కాలేజ్ మొత్తం ఓటు వేయాలంటే ఒకటి ప్రేమతోటైనా వేయాలి, రెండు భయంతోటైనా వేయాలి. ప్రేమతో వేస్తే పర్లేదు, కానీ భయంతో వేసారా ఫైనల్ రోడ్స్ అన్ని నా వల్ల పడతాయి, ఫస్ట్ రోడ్స్ అన్ని మారియన్ వల్ల పడతాయి. మరి సెకండ్ ఇయర్ ప్రశాంత్ ఉన్నాడుగా. ఏంటి ఉండేది? వాడు వాళ్ళ బీకామ్ ఓట్స్ మాత్రమే పడతాయి. మరి బీఎస్సీ బిఏ కన్ఫామ్ గా షఫల్ అవుతాయి. 10% కంటే ఎక్కువ ఓట్స్ వాడికి వస్తాయి. ఇదంతా ఎందుకు? కాలేజ్ అందరూ నాకు భయపడతారు, వాడికి భయపడతారు, కానీ బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓట్స్ వేస్తారు. నువ్వు మామూలుడు కాదురా.